ఉక్రెయిన్పై రోజు రోజుకు రష్యా భీకరంగా దాడులు చేస్తుంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1500 డ్రోన్లు 80 క్షిపణులతో దాడి చేసింది. ఈ డ్రోన్లన్నీ చాలా వరకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు మస్కా కొట్టి ఉక్రెయిన్ నగరాలపై నిప్పులు కురిపిస్తున్నాయి. నిజానికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అవసరమైన క్షిపణులు ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద లేవు. అందుకే కీవ్ కొత్త ప్లాన్ వేసింది. రష్యా నుంచి దూసుకొచ్చే డ్రోన్లను అడ్డుకునే ఉక్రెయిన్లకు భారీ నజరానాను కీవ్ ప్రకటించింది. రష్యా డ్రోన్లను కూల్చేస్తే నెలకు 2,20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే రష్యన్ కామికాజ్ డ్రోన్లను సాధారణ పౌరులు కూల్చేయగలరా? కామికాజ్ డ్రోన్ల వేగం ఎంత? కీవ్ పథకంపై చర్చ ఏంటి? లెట్స్ వాచ్. రష్యా డ్రోన్ల అడ్డుకట్టకు కీవ్ కొత్త ప్లాన్. రష్యా డ్రోన్ కూల్చేస్తే 2.2 లక్షల రూపాయల నజరానా. మిస్సైళ్ల ఖర్చు తగ్గింపునకు ఉక్రెయిన్ ప్లాన్. 2025 జూన్ 1 ఉక్రెయిన్ యుద్ధంలో ఇదొక సంచలనమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే రష్యాపై ఉక్రెయిన్ సాహసోపేతమైన దాడికి దిగింది. ఈ అటాక్ తో రష్యానే కాదు మొత్తం ప్రపంచమే షాక్ అయింది. ఎందుకంటే యుద్ధ విమానాలు ఎలా తిరిగి రాయబడతాయో ఉక్రెయిన్ చేసి చూపించింది. ఈ దాడి జరిగింది యుద్ధంలో పోరాడుతున్న ప్రాంతంలో ఏ మాత్రం కాదు, రష్యా లోపల ప్రాంతాలపై ఉక్రెయిన్ చేసిన దాడి ఇది. సాధారణ డ్రోన్లను ఆయుధాలుగా మార్చి శత్రువును ఎమార్చి మాటుగా వేసిన అటాక్ ఇది. ఈ ఆపరేషన్ ను పూర్తిగా రహస్యంగా ఉక్రెయిన్ నిర్వహించింది. కీవ్ చేపట్టిన ఈ మిషన్ ఓ మార్పును సూచించింది. ఇంతకుముందు ఉక్రెయిన్ భారీ రెక్కలు ఉన్న డ్రోన్లను యుద్ధంలో ఉపయోగించింది. చాలా వరకు రాత్రిపూట వాటితో దాడులకు దిగేది. కానీ జూన్ 1న మాత్రం అందుకు విరుద్ధంగా ప్లాన్ వేసింది. ఈ ఆపరేషన్ లో ఉక్రెయిన్ FPV డ్రోన్లు ఉపయోగించింది. FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్. ఇప్పుడు ఈ డ్రోన్ అత్యంత భయంకరమైన ఆయుధంగా మారింది. ఎందుకంటే FPV డ్రోన్లు చాలా వేగవంతమైనవి, తక్కువ ధరకే లభిస్తాయి. ప్లస్ అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఈ లక్షణాలే అత్యాధునిక ఆయుధాల్లో ఉండాలని ప్రతి మిలిటరీ కోరుకుంటుంది. ప్రత్యేకించి ఈ డ్రోన్లకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి. ఈ డ్రోన్లు యుద్ధం నుంచి నేరుగా లైవ్ ఫీడ్ ను అందిస్తాయి. రియల్ టైంలో వీడియో అందించడంతో పాటు డెడ్లీ అటాక్ చేయడంతో FPV డ్రోన్లు ఫేమస్ అయ్యాయి. ఒక FPV డ్రోన్ ధర కేవలం 34,000 రూపాయలు మాత్రమే. కానీ ఇతర డ్రోన్లు అలా కాదు. వాటిలో వాడే మందుగుండు సామాగ్రి 68,000 నుంచి 7.5 లక్షల రూపాయలకు పైగా ధర పలుకుతాయి. GPS గైడెడ్ విలువ 85 లక్షల రూపాయలు పలుకుతుంది. యాంటీ ట్యాంక్ మిస్సైల్ ధర అంతకన్నా ఎక్కువే పలుకుతుంది. కానీ FPV డ్రోన్ కేవలం 34,000 రూపాయలకే లభిస్తుంది. ఇవి చేసే విధ్వంసం మాత్రం వేల కోట్ల రూపాయలలో ఉంటుంది. సంప్రదాయ ఆయుధాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమించుకున్నాయి. నిజానికి ఉక్రెయిన్ ఇప్పుడు తీవ్రమైన ఆయుధ కొరతతో ఇబ్బంది పడుతుంది. ఒక్క ఫిబ్రవరిలో మాత్రమే 2,000 నుంచి 3,000 మందుగుండును రష్యాపై దాడికి ఉక్రెయిన్ వినియోగించింది. రష్యా పేల్చిన మందుగుండులో ఇది కేవలం పావు వంతు మాత్రమే. నిజానికి రష్యాతో ఏమాత్రం ఉక్రెయిన్ పోటీ పడలేదు. అందుకే ఉక్రెయిన్ చీపర్ డ్రోన్ల వైపు మొగ్గు చూపింది. ఇలాంటి డ్రోన్లను ఉక్రెయిన్ ఈ ఏడాదిలో ప్రతి నెలకు 2 లక్షల చొప్పున తయారు చేస్తుంది. ఉక్రెయిన్ దాడిలో రష్యాకు జరిగిన నష్టంలో 80% FPV డ్రోన్లతో కలిగినది. నిజానికి ఈ డ్రోన్ల యుద్ధాన్ని రష్యా నుంచే ఉక్రెయిన్ నేర్చుకుంది. యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్ ఎదురుదాడులకు రష్యా భారీగా సైన్యాన్ని నష్టపోయింది. పైగా పెద్ద ఎత్తున ఆయుధాలను పోగొట్టుకుంది. అందుకే ఇరాన్ నుంచి షహీద్ డ్రోన్లను రష్యా దిగుమతి చేసుకుంది. యుద్ధంలో డ్రోన్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో మాస్కో సేనలు చేసి చూపించాయి. డ్రోన్లను దాడులకు ఉపయోగించడంతో ఆయుధాల ఖర్చు తగ్గింది. పైగా మానవ నష్టం అస్సలు ఉండదు. ఎక్కడో ఓ రూమ్లో కూర్చుని హాయిగా అనుకున్న టార్గెట్ను గురిచేసి కొట్టొచ్చు. పైగా ఈ డ్రోన్లను రేడార్లను అస్సలు గుర్తించలేవు. ఒకవేళ దూసుకొస్తున్నది డ్రోన్ అని గుర్తించే లోపే విధ్వంసం జరిగిపోతుంది. నిజానికి ఇరాన్ సూసైడ్ డ్రోన్ ధర 17 లక్షల నుంచి 34 లక్షల రూపాయలు పలుకుతాయి. ఈ డ్రోన్ను అడ్డుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ ఓ మిస్సైల్ వాడాల్సిందే. ఈ మిస్సైళ్ల ధరలు 33 లక్షల రూపాయల నుంచి 83 లక్షల రూపాయలు పలుకుతాయి. రష్యా డ్రోన్లను అడ్డుకోవడంతోనే ఉక్రెయిన్ ఎక్కువగా మిస్సైళ్లను కోల్పోయింది. ఇప్పుడు రష్యా కంటే చీప్, పవర్ఫుల్ డ్రోన్లను ఉక్రెయిన్ తయారు చేస్తోంది.
ఆ డ్రోన్లతోనే రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపుతోంది. అదే సమయంలో జూలై 1 దాడి తర్వాత రష్యా దూకుడు పెంచింది. ఈ 10 రోజుల్లోనే 1500కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. అయితే ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ వద్ద క్షిపణుల కొరత మొదలైంది. నిన్న మొన్నటి వరకు అమెరికా, యూరోప్ దేశాలు భారీగా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చాయి. కానీ ట్రంప్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాలను ట్రంప్ నిలిపేశాడు. శాంతి చర్చలకు రావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నాడు. కానీ రష్యా మాత్రం డ్రోన్ దాడులను ఆపడం లేదు. అయితే రష్యా డ్రోన్లను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ వినూత్నమైన ప్లాన్తో ముందుకు వచ్చింది. రష్యన్ డ్రోన్లను కూల్చేందుకు ఉక్రెయిన్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రష్యా డ్రోన్లను కూల్చేసే వారికి నెలకు 2,20,000 రూపాయలను ఇస్తామని కీవ్ ప్రకటించింది. తాజాగా ఈ పథకానికి ఉక్రెయిన్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చెల్లింపులకు స్థానిక రీజియన్ల బడ్జెట్ నుంచి కేటాయించనున్నారు. అయితే ఈ పథకం మార్షల్ల అమల్లో ఉన్న సమయంలో లేదా గరిష్టంగా 2 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటుంది. యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు వ్యూహాత్మకంగా డ్రోన్లను భారీగా ఉపయోగిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే డ్రోన్లే ప్రధాన ఆయుధాలుగా మారాయి. నిఘా దాడులకు ఇప్పుడు డ్రోన్లను వాడుతున్నాయి. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లను ఇరేనియన్ కామికాజ్ డ్రోన్లతో రష్యా ధ్వంసం చేస్తోంది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా డ్రోన్లను కూల్చేందుకు పౌరులను ఉక్రెయిన్ రంగంలోకి దింపుతోంది. డ్రోన్లను కూల్చేస్తే నెలకు 2 లక్షల రూపాయలను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రష్యన్ దాడులపై ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది స్వచ్ఛందంగా యుద్ధానికి వెళ్లారు. కానీ ఫ్రంట్ లైన్ కంటే ఇప్పుడు డ్రోన్లతోనే ఎక్కువ ముప్పును ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది. అందుకే వాటిని కూల్చేందుకు ప్రజలను రంగంలోకి దింపితే పని మరింత సులువు అవుతుందని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పథకాన్ని కీవ్ ప్రకటించింది. అయితే సుసైడ్ డ్రోన్లను సాధారణ పౌరులు కూల్చేయగలరా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లలో 90% ఇరాన్ మేడ్ కామికాజ్ డ్రోన్లే ఉంటున్నాయి. అయితే శత్రువుల రేడార్లు గుర్తించకుండా తక్కువ ఎత్తులో ఎగిరేలా వాటిని రూపొందించారు. అంటే లక్ష్యం దిశగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. నిజానికి ఈ డ్రోన్లు నెమ్మదిగానే ఎగురుతాయి. సో వీటిని సైనికులు కూల్చేసేందుకు అవకాశం ఉంది. అయితే సుశిక్షితులైన సాధారణ పౌరులు కూడా వీటిని కూల్చొచ్చు. అందుకే ఉక్రెయిన్ ఈ ప్లాన్ వేసింది. 17 లక్షల రూపాయల డ్రోన్ను కూల్చేందుకు 50 లక్షల రూపాయల మిస్సైల్ను వినియోగించడం ఎందుకని ఉక్రెయిన్ భావిస్తుంది. అదే కొత్త పథకం కింద సాధారణ పౌరులు 2 డ్రోన్లు కూల్చినా చాలు కదా అని కీవ్ భావిస్తోంది. నిజానికి ఉక్రెయిన్ ప్రకారం చూస్తే ఇది భారీ ఆఫరే. ఎందుకంటే ఉక్రెయిన్లో సగటు నెల వేతనం 37,000 నుంచి 41,000 రూపాయలు మాత్రమే. దీనితో పోలిస్తే 2,20,000 రూపాయలు చాలా ఎక్కువ. నెలలో 2 డ్రోన్లను కూల్చినా మేలే కదా అని పౌరులు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి ఈ పథకాన్ని ఉక్రెయిన్ తీసుకురావడం వెనుక అసలు కారణం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అవసరమైన క్షిపణులను ఉక్రెయిన్ కొనే పరిస్థితుల్లో లేదు. అందుకే రష్యన్ డ్రోన్లను అడ్డుకోవడానికి పౌరుల సేవలను ఉపయోగించుకోవాలని కీవ్ ప్లాన్ వేసింది. అయితే రష్యన్ డ్రోన్ల దాడులకు ఉక్రెయిన్ చెక్ పెట్టగలదా? సామాన్య పౌరులు ఎన్ని డ్రోన్లను కూల్చేయగలరు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రష్యా కూడా రాత్రిపూటే ఉక్రెయిన్పై దాడులకు దిగుతుంది. ప్రత్యేకించి రష్యా ఏ సమయంలో దాడులు చేస్తుందో తెలియదు. అలాంటప్పుడు పౌరులు మేల్కొని వాటిని కూల్చేయడం సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా డ్రోన్లలో చీప్ డ్రోన్లను తయారు చేసి రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతుంది. అదే క్రమంలో ఇప్పుడు రష్యా డ్రోన్లను కూల్చేయడానికి వినూత్నంగా పౌరులను ఉపయోగించుకుంటుంది.